2 మీడియం సైజ్డ్ క్యారెట్స్ తీసుకోండి. ఒక ఫ్రెష్ కుకుంబర్ తీసుకోండి. వాటి స్కిన్ తీసేసి రిమూవ్ చేసేసేసి దాన్ని ముక్కల కింద కట్ చేసేసి, ఒక కప్ ఆఫ్ కర్డ్, లిటిల్ పెప్పరు, తర్వాత లిటిల్ సాల్ట్ తీసుకొని వీని ముక్కల కింద చేసినవన్నిటిని తీసుకెళ్ళి ఆ గిన్నెలో, ఆ పెరుగులో వేసి జస్ట్ మిక్స్ చేయడం అంతే. బాగా తరోగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఆ ముక్కలకి బాగా ఆ సాల్ట్, పెప్పరు, పెరుగు, కర్డ్ ఉంది కదా! ఆ కర్డ్ అదంతా పట్టాలనమాట. బాగా నీట్‌గా కలపాలి. నేను ఇక్కడ కొంచెం వీడియో సరిగ్గా తీయలేదు. లెఫ్ట్ హ్యాండ్‌తో తీస్తున్నాను. రైట్ హ్యాండ్‌తో కలుపుతున్నాను. అందుకని సరిగ్గా రాలేదు. ఏమనుకోవద్దండి. కానీ కంటెంట్ మీకు అర్థమైతుంది కదా! సరిపోతుంది. అందుకనే పెట్టానది. నెక్స్ట్ టైమ్ ఇంకా క్లియర్‌గా మీకు తీసి నేను చూపిస్తాను. తర్వాత ఇలా మిక్స్ చేసిన తర్వాత బాగా తరోగా మిక్స్ చేసేయాలి. ఇందులో ఎక్స్‌ట్రా సాల్ట్ గాని, ఎక్స్‌ట్రా పెప్పర్ గాని ఏమీ యాడ్ చేయొద్దు. జస్ట్ లిటిల్ అంతే. చాలా లిటిల్ అనమాట. తర్వాత ఇందులో ఆనియన్ నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అందరికీ. ఇది మామూలుగా నేనైతే ప్రతిరోజు ఖచ్చితంగా ఆనియన్ యాడ్ చేస్తానిది. ఎందుకంటే చాలా మంచిది ఆనియన్ అనేది. కొద్దిగా టేస్ట్ కూడా బానే ఉంటుంది. కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు గానీ, పడని వాళ్ళు గానీ అవసరం లేదు. జస్ట్ క్యారెట్ అండ్ కుకుంబర్, కీరా దోసకాయ సరిపోతుంది. అంతకన్నా ఏమీ అవసరం లేదు. ఇందులో చూడండి, జస్ట్ ఒక 10 మినిట్స్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టాను. దాని మీద ఇలా కొరియాండర్ లీవ్స్ అలా వేశాను. జస్ట్ ఒక 10 మినిట్సే పెట్టాను నేను. 10 మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే. ఆల్రెడీ పెరుగు అనేది కొద్దిగా కూల్‌గా ఉన్నా సరిపోతుంది. ఒకవేళ లేదన్నప్పుడు కొద్దిగా అలా ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి జస్ట్ అలా బవల్ బయటికి తీసి జస్ట్ అలా తినడమే. సింపుల్‌గా జస్ట్ ఈట్ ఇట్ అంతే. పూర్తిగా తినాలండోయ్! ఆల్మోస్ట్ ఇక్కడ ఎంతుంది? జస్ట్ మామూలుగా ఒక 300 గ్రామ్స్ ఉంటదంతే. ఇందులో చూడండి, లెస్ కార్బోహైడ్రేట్ ఉంది ఇందులో. కార్బోహైడ్రేట్ లెస్ ఉంది బాగా. ఓకే. సాల్ట్ బాగా తక్కువగా ఉంది. కారమే లేదసలు. మసాలా లేదు. జస్ట్ పెప్పర్ ఉందంతే. ఫైబర్ ప్లెంటీ ఉందసలు. ఈజీగా డైజెషన్ అవ్వడానికి. సరేనా?